కళ్ళు మంచిగున్నది నీ వాంఛం తాగుతుంటే మస్తుగున్నది బుస్స బుస్స పొంగుతున్నది నీ వాంఛం తాగినాక ఎక్కుతున్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. ఇగో మేమైతే చింతగూడెం లక్ష్మీదేవి దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ముందే నేను మీకు చూపించాను, కానీ మళ్ళీ వచ్చాము మేము. ఇప్పుడైతే చూపిస్తున్నా. ఇగో మా ఆయన, ఇగో మా పాప, ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరం మా వెహికల్లో వచ్చాము. ఇక హర్షిక్ కూడా వచ్చిండు మాతోటి. బోనం వండడానికైతే మేమైతే ఇగో అగ్గి అంటు పెడుతున్నాం ఫ్రెండ్స్. మా ఆయన నేను గాలి వస్తుంది, చాలా ఇబ్బంది అయింది అగ్గి అంటుకోవడానికి. కవర్స్, ఆ గ్లాసులు, ఆ పేపర్స్ తోటి ఇక మెల్లనైతే అంటు పెట్టి బోనం అయితే అండాము. ఇక ఇప్పుడు బోనం అయితే నేను అండేది మీకైతే ముందు వీడియోలోనే చూపించాను. ఇప్పుడు టైం లేక నేను అది క్లారిటీగా చూపించలేదు మీకు. ఇగో అమ్మవారికి వేపాకు అంటే ఇష్టం కదా ఫ్రెండ్స్, వేపాకు తోటి నేనైతే ఇగో బోనం ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మేము ఇక లేట్ అయిందని తొందరగా వేసేస్తున్నాము. ఇప్పుడు దీపం పెట్టుకొని టెంపుల్లోకి అయితే ఇప్పుడు దీపం పెట్టుకొని నేనైతే టెంపుల్లోకి వెళ్దామని రెడీ చేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే ఆగట్లేదు. ఇప్పుడు దీపం ఎందుకు ఇట్లా వత్తి ఎందుకు అలా చేశాను నేను అంటే, మనకు లోపలికి దర్శనానికి వెళ్ళి వచ్చేదాకా దీపం ఉండాలని అదొక నమ్మకం కదా, అందుకని నేను అలా చేశాను. ఇక మా అత్త మా మామయ్య అయితే తెల్లగాలి బాటిల్ తోటి ఇబ్బంది పడుతున్నారు. అది మేము రాంగ్ గా క్యాప్ పెట్టుకొని వచ్చినాం కదా ఫ్రెండ్స్, అది ఒకటేసారి ఇస్తే బాటిల్ వేలిపోతుంది. అందుకే మెల్లమెల్లగా తీసి వాళ్ళు ముగ్గురు అయితే తిప్పల పడుతున్నారు. తెల్లగాళ్ళు ఎందుకంటే మన అమ్మవారికి కోడిని కోస్తాం కదా ఫ్రెండ్స్, అప్పుడు మొక్కు కోసం అని వాడతారు మా దగ్గర. తెల్లగాళ్ళు ఆరగిస్తారు. ఇక దానికోసం మా వాళ్ళు అయితే బాగా తిప్పల పడి మెల్లగా కొంచెం అయితే అట్లా క్యాప్ కొంచెం లూజ్ చేసి పోసారు చెంబుల. ఇక ఇప్పుడు మేము బోనం ఎత్తుకొని అయితే ఇక టెంపుల్ కి దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక మేము టెంపుల్ వెనకాలే మేము ఉన్నాము దగ్గరనే, అందుకే టెంపుల్ దగ్గరికి తొందరగా వచ్చాం ఫ్రెండ్స్. ఇక మా మామయ్య ఎత్తుకున్నాయి ఏంటి అని మీరు అనుకుంటున్నారు కావచ్చు, కానీ మాకు పంట వచ్చింది కదా ఫస్ట్ అమ్మవారికి. మేము పంట అమ్మవారికి, అందులో మాకు వచ్చిన దాంట్లో నుంచి కొంచెం అమ్మవారికి ఇస్తాము ప్రతి ఇయర్ అంతే. మేము అయితే వడ్లు మేము తీసుకొచ్చినాయి అమ్మవారికి అప్పచెప్తే మాకు ఏంటంటే నమ్మకం ఒకటి, ఇప్పుడు వచ్చిన పంట కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువ వస్తుందని అదొక నమ్మకం. అది మా అత్తమ్మ వాళ్ళు ముందు నుంచి చేస్తున్నారట, అదే మేము ప్రాసెస్, అదే మేము ఫాలో అవుతున్నాం. ఇక గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నాం మేమైతే ఇప్పుడు. ఇక మేము ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ముందైతే అమ్మవారికి తెచ్చిన వడ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవైతే గుళ్ళో ఒక పక్కన పోయమని చెప్పాడు అయ్యగారు. అక్కనైతే ఇక మా మామయ్య పోస్తున్నాడు చూడండి. ఇప్పుడు నేనైతే ఇక బోనం అక్కడ పెట్టేస్తున్నాను, మళ్ళీ దర్శనానికి లైన్ గా వెళ్ళాలి కదా. నాకైతే ఒకటి హ్యాపీ ఏంటంటే ఈరోజు రష్ అయితే ఎక్కువ లేదు. అంతకుముందు వచ్చినైతే రష్ బాగున్నది, అసలు దర్శనం కూడా కరెక్ట్ గా చేసుకోలేము మేము. అప్పుడు అమ్మవారిని కూడా కరెక్ట్ గా చూడలేదు. ఇప్పుడైతే నాకు చాలా ఆనందంగా ఉన్నది, ఎందుకంటే రష్ ఎక్కువ లేరు, ప్రశాంతంగా ఉన్నది దర్శనం అయితే. మాకు మస్తు అనిపించింది నాకైతే, ఎందుకంటే మంది ఎక్కువ లేరు. మళ్ళా పర్సనల్ గా మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీడియో కోసం అని నేను వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, తీసుకోమన్నారు. ఇక మేమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి లైన్ నుండి వెళ్తున్నాం. ఇప్పుడు ముందుగా ఏంటంటే మళ్ళా వాళ్ళని రిక్వెస్ట్ చేయాలంటే కొంతమంది ఛాయిస్ ఇస్తారు, ఇవ్వరు కదా, అదొక భయం ఉండే నాకు. కానీ మీకోసం అయితే నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళని అయితే వీడియో తీద్దామని అనుకున్నా, తీస్తున్నా. మీరైతే చూడండి మా దర్శనం ఎలా జరిగిందో. ఇప్పుడైతే ఇగో అమ్మవారికి అయితే అత్తమ్మ ఓడిబియ్యం పోస్తుంది. లోపల అమ్మవారిని అయితే నేనైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడైతే నేను క్లారిటీగా అమ్మవారిని చూశాను. మీకు కూడా నేను ఏం చూసింది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. మళ్ళీ మళ్ళీ పెట్టింది అని అట్లా ఏమో కనుక్కోవద్దు. ఇగో ఇక్కడనైతే గంగా భవాని అని దేవత ఉన్నది, ఇక్కడనైతే నేను అమ్మవారికి ఓడిబియ్యం పోస్తున్నా చూడండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. అమ్మవారికి ఏంటి అంటే పువ్వులు, గాజులు, ఓడిబియ్యం, కుడక, రైక, చీర, టవాల్ ఇవైతే మేమైతే తీసుకెళ్తాం ఎప్పుడైనా కానీ అమ్మవారికి. అమ్మవారికి అలానే ఓడిబియ్యం పోస్తారు కదా, మేమైతే ఆ విధంగానే చేసాము. మీరైతే ఏ విధంగా చేస్తారు నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇగో నాకైతే ఇలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారిని ఇంత క్లారిటీగా అయితే ఎవరు కూడా వీడియోలు తీసుకొనియరు కదా. రిక్వెస్ట్ చేసినందుకు వాళ్ళైతే మాకు సపోర్ట్ చేసిర్రు. ఇగో ఇక్కడ బయటకు వచ్చాము ఇప్పుడు మేము. ఇగో కోడినైతే కొరకు ముట్టిస్తున్నాము. మా మామయ్య వాళ్ళు మొక్కుతనైతే అది కొరకు ముట్టలేదు. మళ్ళీ లాస్ట్‌కి నేనైతే తీసుకొని మొక్కిన తర్వాతనైతే కొరకు ముట్టింది కోడి. ఇగ ఇప్పుడైతే మేమైతే కొబ్బరికాయ కొట్టాలి కదా ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు అత్తమ్మ నేనైతే ఇగ కొబ్బరికాయ కొడుతున్నాం ఇక్కడ. అమ్మవారి దగ్గరైతే అక్కడ గర్భశిల్లు ముట్టియలేదు. ఎందుకంటే ఆగట్లేదు. ఇగో ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నా నేనైతే. ఇక్కడ ఒకటి కొట్టి అక్కడ పోచమ్మ అని ఉన్నది ఒకటి చెట్టు దగ్గర. అక్కడ ఒకటి కొట్టినాం ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తా అక్కడ ఏంది అన్నది మీకైతే క్లారిటీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అమ్మవారి దగ్గరకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి. ఇగో ఇక్కడ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? అవైతే గుర్రాలు. ఇట్లా కుమ్మరి వాళ్ళ దగ్గర ఏపిస్తారు కదా ఆ గుర్రాలున్నాయి ఇగ ముడుపులు. అవన్నీ ఎందుకనంటే కోరికలన్నీ నెరవేర్చడానికి ఈ ముడుపులు, ఈ గుర్రాలనైతే ఇక్కడ పెడతారు ఫ్రెండ్స్. మీ దగ్గరనైతే ఎలా చేస్తారో నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొబ్బరికాయ అయితే కొడుతున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు. కొబ్బరికాయనైతే పండువారింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం మొక్కుకున్న మొక్కులు నెరవేరుతాయని ఒక నమ్మకం అదైతే మా సైడు. మీ సైడ్ అయితే ఎలా అంటారో నాకైతే తెలియదు కదా. మీరైతే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొబ్బరికాయనైతే పండువారింది చూడండి మీరైతే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకైతే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడైతే అయిపోయింది కదా ఇక దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇక మళ్ళీ మేము అక్కడ స్టే చేసిన దగ్గరికి అయితే బోనం తీసుకొని వెళ్తున్నా. ఇక్కడ బోనం అయితే దేవునికి పెట్టినాం కదా. అదైతే ముందు ఈ చికెన్ ఈ కౌసు తినక ముందు ఆ ప్రసాదాన్ని అయితే అందరికి అత్తమ్మ కూర్చొని వేస్తుంది. మా నానమ్మకి మా మామయ్యకి పిల్లలకైతే అందరికి అక్కడ కూర్చోబెట్టి అత్తమ్మనైతే వేస్తుంది. అదైతే ఎందుకంటే కౌసు తినక ముందు తినాలి కదా ఫ్రెండ్స్. అందుకని అయితే పిల్లలకి తినిపించుకుంటూ అత్తమ్మ తింటూ వాళ్ళకైతే వేసింది ప్రసాదం. ఇక ఇప్పుడు నేను మా ఆయననైతే పొయ్యి దగ్గర వంట చేస్తున్నాం. ఆ నేనైతే ఇప్పుడు బగారా రైస్ చేశాను. మా ఆయననైతే చికెన్ చేస్తున్నాడు. మీకైతే మీలో ఎంతమంది మీ హస్బెండ్స్ మీకు హెల్ప్ చేస్తారో మీరైతే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే ప్రతి ఒక్క పనిలో నాకైతే హెల్ప్ చేస్తాడు.
మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. ఫారెస్ట్ ఏరియా కదా, ఎంత చీకటి ఉందో చూడండి, వెహికల్స్ కూడా ఏం వస్తలేవు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.